కాంగ్రెస్ పాలన 1940 నుంచే కాంగ్రెస్ నమ్మ నేను. 1947 నుంచి నేను 52లో పుట్టిన. ఎందుకు నమ్మవన్న? కాంగ్రెస్ వేస్ట్ అన్న అది. ఆ నెహ్రూ ఉండే ఆరో దొంగ ఉండే, ఆ గాంధీ ఆరో దొంగ ఉండే, అందరు దొంగలే. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. దేశాన్ని కాపాడిన ఏం కాపాడిను మా అమ్మమ్మ వాళ్ళు అదంతా ఇది చేసిండు, స్వాతంత్రం కోసం పోరాడిండు. అవి ఏం లేదు మరి. నేను 72 ఏళ్ళు అయిపోయింది నాకు. 72 ఇయర్స్ నుంచి ఇండియా ఎట్లుందో అట్లాగే ఉంది. ఈ దేశం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఈ తెలంగాణ ఎట్లుందో అట్లాగే ఉంది. ఈ కేసీఆర్ వచ్చి ఉండే ఆడేదో ఉద్ధరిస్తాడు అనుకున్నారు. ఆడేం చేయలే, ఆడు సంపాదించుకో ఆస్తులు సంపాదించి పెట్టుకుండు కేసీఆర్. ఆడి పేరేంది కేజ్రీవాల్. ఆ నెంబర్ తిరిగిండు అన్న ఆధార్ ఎంబడి. ఈయన కూడా అట్లాగే మన జయశంకర్ నెంబర్ తిరిగి ఈడు సీఎం అయి సంపాదించుకుంటే ఆడ సంపాదించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడా మరి? అదే ఆడ ఫాల్తీ కాదన్న. ఆ చిన్న పర్సన్ చూస్తున్నాను నేను. రేవంత్ రెడ్డి ఎందుకు ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తుండే ఇంతకుముందు. ఏం చేస్తుండే? ఏం చేస్తాడు ఆయన? ఏం చేయడు. వేస్తానా? ఆయనకి నాలెడ్జ్ చేయలేదు. ఒకటికి ఒకటి చెప్తుంటే ఒకటికొకటి చెప్తుంటే గుడిసెలుగులో కొడితే నాకు సంతోషం అనిపిస్తుంది. శాడిస్టా? గుడిసెలుగులో కొడితే శాడిస్టా? మరి శాడిస్ట్ బుద్ధిలో ఉన్నాయి మరి. ఏం చేయడా ఏం చేస్తాడు? సగం కూడా కాదు, ఏం చేయరాదు. కిదర్ బి లపట్ లెంగే बोलता हूँ उतना जिधर भी लपट लेंगे बोलता हूँ. सही. అంటే ఇప్పుడే ఎప్పుడైనా కూడా మైనార్టీలకు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కాంగ్రెస్ పెద్ద పీట ఇస్తుంది. కాంగ్రెస్ గురించి నాకేం నా బచ్పన్ నుంచి నేను 18 ఏళ్ళ ఓటే బట్టి అప్పటి సంది ఓటేస్తలేను దాన్ని. ఏదైనా పోయినా నోటా ఓటేసి వస్తా లేకుంటే అంతే. ఎవరి ఆ కార్డు పోతుంది, నా ఇండియాలో ఐడెంటిఫై పోతుందని ఓటేస్తాను నేను అంతే. లేకుంటే 4 సార్లు ఓటేయకుంటే నా కార్డు వ్యాప్తి అయిపోతుంది. అంటే సరే ఒక విషయం చెప్పన్నా, నిజంగా అంటే రాజకీయ నాయకుల వల్ల, ఈ పార్టీల వల్ల మనలాంటి కామన్ మ్యాన్స్ కి ఎవరికి లాభం లేదన్నా. నువ్వు ఓటేస్తావు, నిన్ను ఈడ నిలబెట్టి నేను మైకిచ్చి చేతికిచ్చి మాట్లాడిపిస్తుండు. ఆడు 10 మంది సెక్యూరిటీని పెట్టుకొని పోతుంటాడు కార్లా. నీవు ఓటేసినావు, నువ్వు మాట్లాడే హక్కు ఉండదు నీకు. ఖాళీ వేసేదాకనే హక్కు నీకు, వేసినాక హక్కు లేదు నీకు. ఆడు మంచిగా 10 మందిని సెక్యూరిటీని పెట్టుకొని రోడ్ల మీద 10 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నిధులు కొట్టుకుంటా పోతుంటాడు. ఏంది అప్పుడు నువ్వు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటావు. నువ్వు వేసినావు, ఆడు పెద్దగా అవుతాడు. ఎవడన్నా ఒకటి మీదకుంటే పైకి వస్తాడు ఆడు. అంటే వాళ్ళకే లాభం తప్ప జనాలకు లేదు, ఎవరికి లేదు. మా సొంటోళ్ళకు మేము అప్పుడు 57 నైజాం సర్కార్ మానిస్తున్నాం. నాకు ఇక్కడ గజం ఇంచు భూమి లేదు నాకు. ఇప్పుడు ఇల్లు ఏమన్నా అప్లై చేసుకున్నావు గవర్నమెంట్ లో? ఇయ్యాడు నాకు. ఎందుకు నేను ఒక్కనే కదా, ఫ్యామిలీ లేదు కదా నాకు. ఫ్యామిలీ లేదు కదా, రాదు. పెన్షన్ కూడా ఇస్తలేడు. నేను ఒకసారి అప్లై చేసినా ఏదో పోయింది, అటే పోయింది. కొంతమందికి వచ్చేటోళ్ళకి వస్తే ఏలుముద్రలు అది పేపర్ పెట్టి తీసుకుంటాను. ఇంతకుముందు తీసుకుంటారు చూడు మున్సిపాలిటీ వాళ్ళు, ఆ పేపర్లు పెట్టి స్కాన్ చేసారు కదా ఏలుముద్రలు, అది గది ఉంటారు. ఇప్పుడు ఓవరాల్ ఒక మాట ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గురించి ఒక మాట? రేవంత్ రెడ్డి వేస్ట్ అన్నా, పాలన వేస్ట్. అది ఏదో చేస్తాడు అనుకుంటారు. ఏమో కొత్త ప్రభుత్వానికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అనుకుంటే కాదు కదా, ఉన్న ప్రజలందరూ అనుకుంటేనే వేరే పాలన వస్తుంది. నేను ఒక్కడిని నాకు ఒక్కడికి కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, ఆయన ఏం చేయలేడు అన్న. అన్ని తిన్నాడు, ప్రాజెక్టులు కట్టి అవి కట్టి ఆయన తిన్నాడు లక్షల కోట్లు. ఈయన ఏమో చేస్తాడు, నేను అన్ని సగం సగం పనులే చేసిండు. అందుకే కొత్త ప్రభుత్వం కొత్త యూత్కి ఇవ్వాలని నేనంట. మంచిగా యూత్ ఇస్తే మంచిగా ఎవరికైనా యూత్కి ఇవ్వాలి, నా కోరిక అట్లా. యూత్కి అంటే ఏంది, ఇప్పుడు పాత వాళ్ళు కాంగ్రెస్ అలా చూసినాం, మీలో చూసినాం 15 ఏళ్ళ నుంచి. మనం వచ్చే వాళ్ళన్నప్పుడు అందరు పిల్లలు జనరేషన్ ఎట్లుంది, కాలేజీ పిల్లలు అందరూ హుషారు ఉండు. అట్లా కొంచెం ఎవరికైనా యూత్ వాళ్ళకి ఇచ్చి చూడాలని నేనంట. ఏం చేస్తారు? 10,000 కోట్లు తీసుకొని గాంధీ ఫ్యామిలీకి ఇస్తా అంటాడు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడా? మా తెలంగాణ గవర్నమెంట్ పైసలు తీసుకొని 10,000 కోట్లు గాంధీ ఫ్యామిలీకి ఇస్తాడా? ఆయనే స్టేట్మెంట్ ఇచ్చింది కదా, 1000 కోట్లు 10,000 కోట్లు 7 కోట్లు. అది తెలంగాణ పైసలే కదా, నీ పైసా నా పైసనే కదా, మనం ట్యాక్స్ కడితేనే కదా వస్తుంది. ఇట్లాంటి అన్ని చేస్తుంటాం. అది చెప్పేది లోపల చేసుకుంటే ఏమన్నా ఉండదు. పబ్లిక్ గా చెప్పి చేస్తా అంటే నీకు నా తెలుగు కూడా లేదు కదా, ఆయనకి ఏం చేద్దాం మరి? పబ్లిక్ తీసుకొచ్చి ఇట్లానే
నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీలం సంజీవ్ రెడ్డి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. పివి నరసింహారావు ఉండే ఏదో కొద్దిగా చేసేయండి, ఇక బాపనోడు కదా అని ఆయన పక్కకు వచ్చారు. ఇంట్లో కులం వస్తాయి, అన్ని వస్తాయి, ఇంకా కుల ప్రాతిపదికన వస్తాయి. ఆ పివి నరసింహారావు ఉండే వంగరల ఇక ఆయన ఏదో చేస్తాడు, హన్మకొండకు, వరంగల్కు, హుజురాబాద్కు ఆయన కూడా ఏదో చేసిండు కొంచెం అంతా, ఇక ఆయన దగ్గర రానియలేదు అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ.